వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా? ఆర్టీసీ కరెంటు ఛార్జీలు పెంచి ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, ఆఖరికి చెత్త పన్ను పెంచేశావు. ఈ పన్నులు తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయలు మోసాలకు మళ్ళీ సిద్ధమా? అరాచకాలకు అక్రమాలకు మళ్ళీ సిద్ధమా? రాబోయే 100 ఏళ్ల నాటి ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వడానికి మళ్ళీ సిద్ధమా? లేకపోతే ఈ చీప్ లిక్కర్తో జే బ్రాండ్ మద్యాన్ని వరదలుగా భావిస్తూ మరో 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ సిద్ధమా? ఈ ప్రభుత్వం తయారు చేయించిన కల్చి మద్యాన్ని తాగించి వేల లక్షల మంది ఆడపడుచులు తాలి బొట్లను తెంచడానికి మళ్ళీ సిద్ధమా? సిద్ధం పేరుతో ప్రభుత్వం ధనం 1,600 కోట్లతో హోర్డింగ్ ఏర్పాట. ఈ నిధులను పెడితే అన్నమయ్య డ్యామ్ గేట్లు వచ్చేసేవి. హంద్రీనీవా కాలువ అధునీకరణ పూర్తయ్యేది. మీకు అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? మీకు సంక్షేమం కావాలా? విధ్వంసం కావాలా? మీకు సమర్థ పాలన కావాలా? రాక్షస పాలన కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా? చీకటి రాజ్యం కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా? చీకటి రాజ్యం కావాలా? మీకు కన్స్ట్రక్షన్ కావాలా? డిస్ట్రక్షన్ కావాలా? సిద్ధం ఉన్నావు కదా? ధర్మ యుద్ధానికి మేము సంసిద్ధం, అవునా? రాష్ట్ర అభివృద్ధిని నిలువెత్తి గోతిలో పూడ్చి 100 ఏళ్లు వెనక నడిపించిన నీ పాలనకు చరమ గీత పాడుతూ సమరసింహ శంఖారావానికి ఉరగలెత్తిన ఉత్సాహంతో ఓటు అనే వజ్రాయుధంతో నీ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధం, అవునా? నిన్ను నీ వైసీపీని పాతాళంలోకి తొక్కేయడానికి ప్రజలు, తెలుగుదేశం, జనసేన తమ్ముళ్ళు సిద్ధం. సోదరుడు పవన్ కళ్యాణ్, మనం ఒకటయ్యాం. మాట కలిసింది, మనసు కలిసింది, పదం కలిసింది, భుజం కలిసింది. మన ఇరువురి సంఘటిత శక్తిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు, లేదు, లేదు. తెలుగుదేశం జనసేన కలయిక ఒక నిప్పుల ఉప్పెన. తెలుగుదేశం జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్నిపర్వత విస్ఫోటం. అక్రమాల, అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపతాస్త్రమే. చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఓటరన్నా నువ్వు ఇప్పుడు దాకా నమ్మి ఎక్కింది వైసీపీ అనే కొయ్య గుర్రాన్ని. నిన్ను మాయ చేసి మభ్యపెట్టి అటు ఇటు ఊపిందే కానీ అభివృద్ధి చేయలేదు. తెలుగుదేశం జనసేన కలయిక వాయు మనోవేగాలతో పరుగులు తీసే పంచకళ్యాణి గుర్రం. అది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది. చేయగండి నిండని మీ బ్రతుకుల్లో అద్భుతమైన వెలుగులు ఇస్తుందని తెలియజేసుకుంటూ, అందరు కూడా ఇలాగే ఒక సంఘటిత శక్తిగా ఉండి మరి ఈ యొక్క ఏదైతే మనం కోల్పోయామో మన ఉనికిని, దాన్ని మళ్ళీ మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాలని మళ్ళీ మనమంతా సువర్ణాక్షరంతో ఈ ఉద్యమంలో చరిత్రలో లిఖించబడేలా ఒక స్వర్ణ యుగాన్ని మనం సృష్టించుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి బుద్ధ స్కంధాలమై ఒక అందరూ పౌరులుగా అది ఉందని మీ అందరూ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగుదేశం.